మన పర్చేజ్ ఆర్డర్ ఇది అవునా 848 యా అదే ఎంటర్ కొడుతున్నాను ఐటెం ఓకే చేస్తున్నాను పోస్ట్ పెడుతున్నాను ఓకేనా యా ఎంటర్ డెలివరీ డేట్ ఎంత ఉంది 848 okay now I'm trying to post అబ్బా యా ఇదే కంట్రోలింగ్ అసైన్మెంట్ నాకు 53 లంచ్ టు కంపెనీ కోడ్ ఈ యొక్క ఎర్రర్ ఏందో ఎఫ్ఐసిఓ సెట్టింగ్స్ ఎవరు చేంజ్ చేస్తారో తెలియదు కానీ కంపెనీ వ్యాలిడేషన్ నేను మీకు మన ఒకసారి చెప్పాను గుర్తుకుందా అబ్బాయికి చేస్తుంటే సబ్ కాంట్రాక్టింగ్ ఒకటి కాస్ట్ సెంటర్ సర్వీస్ ఎంట్రీ షీట్ 2 ఎర్రర్లు వచ్చినాయని ఇదే సేమ్ వ్యాలిడేషన్ ది ఇక్కడ రిసీవ్ చేస్తే ఏమవుతుందనంటే పద్మ మనకి ఇప్పుడు చైర్స్ వచ్చి పడిపోతాయి అన్నమాట ఇది జిఆర్ అయిపోతే ఈ స్టాక్ అప్డేట్ అయ్యి మనకు వెండర్కి ఇచ్చాం చూసారా అది స్టాక్ ఓవర్లో కనిపించదు ఈ కంపెనీ వ్యాలిడేషన్ ఎక్కడ చూస్తారు ఇది ఇంకొకసారి ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తేనేమో నో ప్రాబ్లం అని వచ్చేస్తుంది నేను చెక్ మీద క్లిక్ చేస్తాను చూడండి అంటే ఎంఎం వరకు కరెక్ట్ గా ఉంది అని అర్థం ఓకే ఆ పోస్టింగ్ అవుతుంది చూసారా కంట్రోలింగ్ మాత్రం తప్పు అవుతుంది ఇదిగోండి డాక్యుమెంట్ ఈజ్ ఓకే అని వచ్చిందా యా డాక్యుమెంట్ ఈజ్ ఓకే అంటే మనకు ఎంఎం వరకు కరెక్ట్ గా ఉంది ఈ తర్వాత వెళ్ళి వేరే మాడ్యూల్లో పడాలి కదా అక్కడ దెబ్బతింటుంది పోస్ట్ చేయమన్నప్పుడు మాత్రం దెబ్బతింటుంది అకౌంట్ అసైన్మెంట్ ఏమన్నా తప్పు చేసామండి ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ కాదు ఈ అకౌంట్ అసైన్మెంట్ మనం వేయడానికి ఇక్కడ ఏం లేదు ఈ కంపెనీ కోడ్ వ్యాలిడేషన్ అని చూసారా సిఓ అంటే కంట్రోలింగ్ అనమాట 1000 కోడికి ఉంది మన కంపెనీ కోడికి లేదు అని ఉంటుంది అనమాట ఇది ఎక్కడ అని చూడాలి వ్యాలిడేషన్ అంటే ఏం కంట్రోల్ ఎర్రర్ రెడ్ అంటే ఆ లైన్ లో చూసుకుంటే అది మెన్షన్ చేస్తుంది కదండి కంపెనీ అదే దాని డీటెయిల్స్ ఇది ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తాం కదా ఇక్కడ కనిపిస్తుంది దాని డీటెయిల్స్ ఇది దాని డీటెయిల్స్ అనమాట ఇది ఓకే దాని డీటెయిల్స్ ఇది సో ఈవెన్ ఇట్ సేస్ హౌ టు కరెక్ట్ దిస్ ప్రొసీజర్ అండ్ డయాగ్నోసిస్ అవన్నీ ఇది ఎవరైనా ఎఫ్ఐసిఓ వాళ్ళు వచ్చి చేయాల్సిందే మనం చేసేదే ఉండదు ఓకే ఇది ఇట్లాంటి ఎర్రర్ ఎప్పుడు రాలే నాకు ఇట్లాంటి ఎర్రరు సో మనం బ్యాక్ ఏమైనా చెక్ చేసుకోవచ్చండి డిస్ప్లేకి వెళ్ళి ఏమన్నా ఒక్క నిమిషం ఆగండి హండ్రెడ్ ఇక్కడ లేదా
అప్లికేషన్ అది చేస్తే లేదు అక్కడ మెసేజ్. ఒక్క నిమిషం పద్మ. నవాబ్ उसलिए डिस्कनेक्ट हो गया मैं भी. ओके, सी यू ऑन मंडे देन. मैंने डिटेल्स भेजा आपको, मिले रहेगा. एक्सिस बैंक का और एसबीआई का दो भी भेजा है. सो विच बैंक सूट्स यू कैन ट्रांसफर द अमाउंट. कब हो सकता है ट्रांसफर? बहुत दूर हो जाता है. अच्छा ठीक है. ओके ओके चलो. హలో హలో, యా చెప్పండి. ఏం లేదు పద్మ, ఇది ఎర్రర్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏం చేద్దాం? వేరేదేదైనా క్రియేట్ చేద్దాం. కాదు, వేరే పర్చేజ్ ఆర్డర్ చేసినా కానీ ఇక్కడ అకౌంటింగ్ చేంజ్ అయినందువల్ల. ఓకే, అకౌంటింగ్ చేంజ్ అయినందువల్ల ఇది రావట్లేదు అనమాట. అది ప్రాబ్లం. అకౌంటింగ్ ఉంటుంది కదా. యా యా. సో అకౌంటింగ్ లో ఎక్కడ అంటే ఎక్కడ ఫాల్ట్ చేస్తామండి మనం? అదే కంపెనీ కోడ్ వ్యాలిడేషన్ అంటాం కదా, యా యా. అది ఏంటి కంట్రోలింగ్ లో దెబ్బ కొడుతుంది. ఎఫ్ఐ కూడా కదా, ఎఫ్ఐసిఓ అనేది రెండు మాడ్యూల్స్ అనమాట లింక్. అది ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. ఇది కంట్రోలింగ్కి వెళ్ళి పడుతుంది. ఇది మరి ఎక్కడ కొడుతుందో తెలియట్లేదు. చూసాను దీనికి. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు పివోట్ చేయమన్నారు, ఒకటి క్రియేట్ చేస్తానండి ఈరోజు. ఓకే, యా క్రియేట్ చేశాను. జిఆర్ కూడా క్రియేట్ చేశాను. తర్వాత క్వాంటిటీ అన్రెస్ట్రిక్టెడ్ నుంచి క్వాలిటీ స్టాక్ లో కొంచెం వేసాను, సారీ 5 వేసాను. తర్వాత బ్లాక్ కూడా చేయడానికి చేస్తుంటే మీరు వచ్చారు. సో తర్వాత చేస్తాను. గుడ్. ఎప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు పద్మ. అవి సిస్టమ్ ఏమని తెలిసిన చేస్తుంటేనే భయం పోతుంటది. మీరు వెనకాలే ఉండిపోయారు అనుకోండి, ఇప్పుడు వెనకాలే ఉండిపోతారు. అంటే నాకు రికార్డింగ్ లేదండి, అది కాంట్రాక్ట్ మీరు 4-5 చేసింది రికార్డింగ్ లేదు. సో మీరు 4-5 చేస్తుంటే నాకు కన్ఫ్యూజన్. ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, నా దగ్గర లేదు, క్రియేట్ చేయలేదు కదా. సో రికార్డింగ్ లేదు, మెటీరియల్ లేదు. అది డిస్ప్లే ఒకటే వస్తుంది. నేను మీకు చెప్పాను అందుకనే. ఈయన చెప్తేనే ఇప్పుడు చేశానండి. నిజంగా రికార్డింగ్ లేదు నా దగ్గర. అరే రికార్డింగ్ ఉంది లేదని కాదు, ఆ 4-5 కదా, ఏ నెంబర్ అయినా రావచ్చు. కాదు దీంట్లో 4-5 ఉంది అంతే. లేదండి, నాకు 4-5 వచ్చింది. అంటే స్టాండర్డ్ సెట్టింగ్స్ లో 4-5 అనమాట. చేంజ్ చేస్తే చేంజ్ చేసి వస్తుంది. ఓకే, అసైన్మెంట్ సరే. ఇప్పుడు మరి ఏ టాపిక్ చేయమంటారా?
రిలీజింగ్ ప్రొసీజర్ చేద్దామంటేనేమో సునీత లేదు మరి, కొత్త టాపిక్ అది. ఓకే. సో మధ్యలో ఇంకా రెండు టాపిక్స్ మిస్ అంటే సునీత మెన్షన్ చేసిన కొన్ని టాపిక్స్ మధ్యలో చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు మీరు. అవే మరి ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మధ్యలో చేసినవి ఈ నడుమ చేసింది అనమాట. ఈ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, సబ్ కాంట్రాక్టింగ్, కన్సైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మధ్యలో అప్పుడు చేయలేదు నేను. ప్రింట్ కూడా ఏదో అన్ని చెప్పింది కదండి, ప్రింటా రిసీట్ ప్రింట్ చేసి పంపించడం సంథింగ్. ప్రింట్ గురించి నాకేం చెప్పలేదే. ఓకే. ప్రింట్ గురించి నాకేం చెప్పలేదు. ఆ రోజు స్టాక్ ట్రాన్స్ఫర్ గురించి అడిగింది, ఓకే. తర్వాత రిలీజింగ్ ప్రొసీజర్ అడిగింది, ప్రింట్ కాదు. ఓకే. సార్ పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేస్తాం కదా, అది ఎట్లా అని అదే చెప్పింది. ఇప్పుడు మీకు ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయని చెప్పింది. 3 టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు. ఈ 3 కొంచెం ఇంపార్టెంట్ అనమాట. రిలీజింగ్ స్ట్రాటజీ, ప్రైజింగ్ ప్రొసీజర్ ఒకటి, అకౌంట్ డిటర్మినేషన్ ఒకటి. ఈ 3 ఇంపార్టెంటే. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈ 3 టాపిక్స్ చేస్తే మీకు అయిపోతుంది. బట్ ఈ 3 టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏం చేయమంటారా అని ఆలోచిస్తున్నాను. సో ఒకవేళ రేపు వస్తే వీకెండ్స్, తనేమో వీకెండ్స్ కూడా రానని కదండి. అంటే వీకెండ్ అంటే ఇప్పుడు మీకు, నాకు ట్యూస్డే అయితే మీకు వీకెండ్ కదా. మీకు ట్యూస్డే అయితే మాకు మండేనండి. మీకు ట్యూస్డే అయితే మీకు, నాకు ట్యూస్డే అయితే మీకు మండే, అవునా? ఓకే. సో మరి మీకు మళ్ళీ మండే పెట్టుకుందామా? మీ ప్రకారం, నా ప్రకారం ట్యూస్డే పెట్టుకుందామా? నెక్స్ట్ డే రేపు వస్తుందా దానికి తెలియదు కదా మనకి. అంటే లాస్ట్ వీక్ చెప్పింది కదండి, వీక్ డేస్ వస్తాను, వీకెండ్స్ రాను ఏదో. అవునా? సో అయితే ఒక పని చేద్దాం, మీరు ప్రాక్టీస్ చేసుకోండి, యూ ఆల్సో ప్రాక్టీస్. నేను మీకు నా డేట్ ప్రకారం ట్యూస్డే తీసుకుంటాను, ఓకేనా? ఓకే. సో రేపు లేదు కదండి క్లాస్, మరి సాటర్డే రేపు లేదు, మర్నాడు లేదు. ఓకే. 2 డేస్ లేదు. ఓకే. నేను చేయమంటే చేసేస్తాను. అకౌంట్ డిటర్మినేషన్ చేసేయమంటారా? యా, మీ ఇష్టం చేసేనే, అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా. ఓకే, ఓ పని చేస్తాను చూడండి, చేస్తాను చూడండి, ఓకేనా? తను ఏమైనా అర్థం కాకపోతే అప్పుడు చూద్దాం, ఓకేనా? యా, ఓకే. ఓకే. అకౌంట్ డిటర్మినేషన్ అంటే మనం వాల్యుయేషన్ క్లాసులు ఇవన్నీ వేస్తాం కదా, అవి ఎక్కడి నుంచి చేస్తున్నామో లింక్ ఎలా ఉంది అని చెప్పడం, ఓకేనండి? ఇప్పుడు ఎస్పీఆర్ఓలో ఉన్నారు, కనిపిస్తుందా మీకు? డిస్ప్లే ఎంజీ స్క్రీన్ లో ఉన్నారు, అవునా? ఈ డిస్ప్లే ఎంజీ స్క్రీన్ లో మెటీరియల్స్ మేనేజ్మెంట్ అని ఉంది, అవునా? ఓకే. ఈ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్ అని ఉంది, కనిపిస్తుందా? ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి, వాల్యుయేషన్ అకౌంట్ అసైన్మెంట్ లో ఇక్కడ డిఫైన్ ప్రైస్ కంట్రోల్ ఫర్ మెటీరియల్ టైప్స్ అని ఉంది, అవునా? ఇక్కడ ఏముంటుందంటే మనం మెటీరియల్ మాస్టర్ వేస్తే ఇప్పుడు ప్రైస్ కంట్రోల్ వి లేదా ఎస్ అని తీసుకుంటాం, చూసారా? అది ఇక్కడైనా సెండ్ చేయొచ్చు, లేదా మనం మెటీరియల్ టైప్ చేసాం కదా అక్కడ కూడా ఉంటుంది, అవునా? either you can do the settings here or you can do the settings in the material type అన్నమాట. ఆ ఏం సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. కనిపిస్తుందా? ప్రైస్ కంట్రోల్ ఓవర్వ్యూ.
ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెటీరియల్ టైప్స్ అన్నీ ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు ROH అంటే ROH ఉంది, అవునా? ఇదిగోండి ROH, అవునా? ఈ ROH కి ఏం చేసాం మనము? VN పెట్టాం కాబట్టి మీకు ఎప్పుడు అక్కడ VN కనిపిస్తుంటుంది, అవునా? ఇక్కడ నేను ఒకవేళ ఎస్ అని పెట్టాను అనుకోండి, మీకు కూడా అక్కడ ఎస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ప్రైస్ కంట్రోల్ విల్ బి ఇండికేటర్. సపోజ్ నేను ఇక్కడ ఈ మార్క్ ని ఇండికేట్ చేశాను అనుకోండి, యూ కెనాట్ చేంజ్ అనమాట. అప్పుడు ఇప్పుడైతే మీరు వి వద్దనుకుంటే ఎస్ పెట్టేయచ్చు, అవునా కదా? కానీ నేను ఇప్పుడు ఒకవేళ ఇక్కడ టిక్ పెట్టాను అనుకోండి దానికి, ఇంకా యూ కెనాట్ చేంజ్ అనమాట. ఎప్పుడు వీనే గ్రే కలర్ ఫీల్డ్ లో వచ్చేస్తుంది. సో ఇట్ బికమ్స్ స్టాండర్డ్ అండి. స్టాండర్డ్ కాదు, వీనే ఉంటుంది. కాకపోతే మీరు చేంజ్ చేయలేరు అని అంటే వాల్యూని వేరే చేయలేరు, ఎస్ అని పెట్టలేరు అప్పుడు. అది ఇప్పుడు ఇట్లా డిస్ప్లే మోడ్ లో ఉంటుంది సార్, గ్రే కలర్ అంటే ఇట్లా డిస్ప్లే మోడ్ అనమాట. యూ కెనాట్ చేంజ్ ఇట్, అలా ఉండిపోతుంది. ఓకే ఓకే, బ్యాక్ వచ్చాను. కనిపిస్తుంది స్క్రీన్ మీకు? కనిపిస్తుంది. ఓకే, మెయిన్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంకా అకౌంట్ డిటర్మినేషన్ అని చూసారా? అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. మొన్న మీ వాళ్ళు చెప్పారు వాల్యుయేషన్ క్లాస్ ఉండలేదు, అందుకని మా వాళ్ళు అసైన్ చేశారు అనేసి, ఏదో మెటీరియల్ టైప్ మిస్ అయిందని చెప్పారు చూసారా? అవి ఇక్కడే సెట్ చేస్తారనమాట, ఆ వాల్యుయేషన్ క్లాసెస్ అన్ని. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి, డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్ అని ఉంది చూసారా? ఈ డిఫైన్ వాల్యుయేషన్ కంట్రోల్ లో క్లిక్ చేస్తే గిన మీకు ఒక స్క్రీన్ వచ్చింది, అవునా? వాల్యుయేషన్ కంట్రోల్. ఓకే, దానిలో ఒకటి ఐకాన్ సెలెక్ట్ అయి ఉంది, వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ యాక్టివ్ అని ఉంది, అవునా? ఓకే, ఇది మనం యాక్టివేషన్ చేసి పెట్టుకోవాలి. ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ అనేది ఏంటని చూపిస్తాను చూడండి. ఇది యాక్టివేషన్ చేసుకుంటే కింద గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాస్ అని ఉంది, అవునా? ఈ గ్రూప్ టుగెదర్ వాల్యుయేషన్ ఏరియాని సెట్ చేస్తే, ఓపెన్ చేస్తే కదా మనం కొత్తది మెటీరియల్ టైప్ క్రియేట్ చేసామా పద్మ? లేదు కదా? లేదండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా అని ఉందా? ఈ వాల్యుయేషన్ ఏరియాలో ఏమైపోయిందనంటే నథింగ్ బట్ యువర్ ప్లాంట్స్. మనం ప్లాంట్కి వెళ్తే కింద PAS1 అని ఉంటుంది చూడండి, PAS1, అవునా? కనిపిస్తుందా PAS1? నేను నాకు అకౌంట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఇక్కడ 0001 అని వచ్చి సెలెక్ట్ చేశాను, అవునా? ఓకే, ఈ వాల్యుయేషన్ గ్రూపింగ్ కోడ్ ఏంటంటే వాల్యుయేషన్ ఇయర్. ఇప్పుడు చూడండి, దీనికి 0001 అని పెట్టాను, రెండో ప్లాంట్ కి 0001 అని పెట్టాను, అవునా? అంటే నేను ఈ ప్లాంట్ ని కూడా క్లబ్ చేసేసాను. క్లబ్ చేసి ఒక కోడ్ ఇచ్చాను, అదే 0001, అవునా? అంటే ఆల్ ప్లాంట్స్ టుగెదర్ ఐఎమ్ క్లబ్బింగ్. అందుకనే వాల్యుయేషన్ ఏరియా గ్రూపింగ్ కోడ్ అంటే ఈ